హలో అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి కుటుంబంతో కలిసి సంతోషంగా జరుపుకున్నారని ఆశిస్తూ మీ అనంత. శ్రీరామనవమి రోజు నేను మా పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నామండి. మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలాంటి హడావడి లేకుండా ప్రశాంతంగా చేసుకున్నామండి. ఆఫ్టర్నూన్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడే అన్న సంతర్పణలో భోజనం కూడా చేశాము. నాకు ఒక వయసు వచ్చినప్పటి నుండి శ్రీరామనవమి అంటే ఎందుకో తెలియదు కానీ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఎప్పుడూ కూడా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోలేదండి. ఫస్ట్ టైం ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగా హార్ట్ఫుల్గా జరుపుకున్నాను. మనసంతా చాలా సంతోషంగా ఉంది. నిజానికి శ్రీరామనవమి అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి జన్మించిన రోజు. భారతదేశం మొత్తం ఈ రోజున రాముడి జన్మదినం జరుపుకుంటారండి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. కంచెర్ల గోపన్న గారు భద్రాచలంలో ఆలయాన్ని నిర్మించి నవమి రోజున సీతారాముల కళ్యాణాన్ని మొదటిసారిగా జరిపించారు. నాటి నుండి నేటి వరకు అదే ఆచారాన్ని మనం అందరం ఫాలో అవుతూ వస్తున్నామండి. మన తెలుగు రాష్ట్రాల్లో దేవుడి పెళ్లి జరగకుండా జ్యేష్ఠుడి పెళ్లి చేయకూడదు అంటారు కదా. దశరథ మహారాజుకి శ్రీరామచంద్రుడు జ్యేష్ఠ కుమారుడు, అంటే పెద్ద కొడుకు అన్నమాట. అందుకని ఏ ఇంట్లో అయినా సరే పెద్ద కొడుక్కి పెళ్లి చేయాల్సి వస్తే శ్రీరామనవమి జరిగిన తర్వాతే పెళ్లి ముహూర్తాలు నిశ్చయిస్తారు. ప్రతి ఇంటికి కూడా ఆ శ్రీరామున్నే పెద్ద కొడుకుగా భావిస్తారు. అందుకని దేవుడి పెళ్లి జరిగిన తర్వాతే జ్యేష్ఠుడికి పెళ్లి చేస్తారు. పెళ్ళి అనేసరికి ఏ తరం వారికైనా సరే గుర్తొచ్చే దంపతులు సీతారాములు. వారి దాంపత్యం అందరికీ ఆదర్శప్రాయం. ఒక పెద్ద రాజ్యానికి మహారాజు. అలాంటి రాజు కూతురు జానకి. అద్దాల మేడల్లో పసిడి పరుపుల్లో మసిలిన బిడ్డ. ఏనాడు కనీసం ధూళైనా ఆమె అరకాలికి అంటలేదేమో. అంతే గొప్పింటికి కోడలుగా కూడా వెళ్ళింది. కానీ భర్తతో కలిసి కట్టుబట్టలతో కారడవులకి వెళ్లాల్సి వచ్చినప్పుడు క్షణకాలం కూడా ఆలోచించలేదు ఆ ఇల్లాలు. నిజానికి ఆమెకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆ కంచు కోటల్లో లేని సుఖం తన భర్త కౌగిల్లో ఉంటుందనేదే ఆమె భావన. ఇంకా తన భార్యను రావణుడు ఎత్తుకుపోతే రాముడు చేసిన యుద్ధం గురించి ఎవరికి తెలియదు చెప్పండి. ఇలా భర్త కోసం భార్య, భార్య కోసం భర్త పడరాని పాటలు పడ్డారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురుపడినా ఒకరిని ఒకరు నిందించుకోలేదు, ఒకరిని ఒకరు కోపగించుకోనూ లేదు, ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కోల్పోలేదు. ఏనాటికైనా తన భర్త వచ్చి తీసుకెళ్తాడు అనే నమ్మకం ఆమెదైతే ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఎదుర్కొని ఆమెను కాపాడుకోవాలి అనే మొండి పట్టుదల అతనిది. ఇంకా అగ్నిపరీక్ష అంటారా, అది అజ్ఞానంతో నిండిన సమాజానికే గాని శ్రీరాముణ్ణి నమ్మించడం కోసం కాదు. చెప్పుకోవాలి కానీ సీతారాములు కదా అంతా ఇంత కాదు. అలాంటి దంపతులు పుట్టిన ఈ నేలలో పుట్టడం, అలాంటి ఇతిహాసం ఉన్న ఈ సంస్కృతిని నమ్మడం ఎప్పటికీ నా అదృష్టంగా భావిస్తాను. ఇంకా నేటి సమాజంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆచారం అయితే విడాకులు తీసుకోవడం ఫ్యాషన్గా మారింది. ఇంకా దారుణం ఏంటంటే భర్తను భార్య, భార్యను భర్త చంపుకునే స్థితికి వచ్చాం. పెద్ద పెద్ద కారణాలతో విడాకులు తీసుకున్న వాళ్ళని తప్పుపట్టలేం, కానీ చిన్న చిన్న అపార్థాలకి విడిపోయే వాళ్ళ గురించి మాత్రం తప్పకుండా మాట్లాడుకోవాలి. దంపతుల మధ్య గొడవలు రావడం సహజం. చిన్నపాటి గిల్లిగచ్చాలు చూడముచ్చటగానే ఉంటాయి. అలకలైనా అరుపులైనా అప్పటికే ఎప్పటికీ అలాగే ఉండిపోకూడదు. గొడవ జరిగినా సరే వేళకి కంచంలో భోజనం పెట్టి భర్తను తినమని భార్య చెప్పాలి. ఆ భోజనం తింటూ తింటూ నువ్వు భోజనం చేసావా అని భార్యని భర్త అడగాలి. 4 గోడల మధ్య భార్యాభర్తలు ఎలా ఉన్నా సరే నలుగురిలో మాత్రం ఒకరికి ఒకరు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి. అన్ని సదుపాయాలు ఉన్న సంసారం అందరూ చేస్తారు. కానీ కలిమిలేమిలను కలుపుకుంటూ పోతూ పక్క వాళ్ళకి దొరకకుండా చేసే కాపురం కొంతమందికే సాధ్యమవుతుంది. దాంపత్యం అంటే తెంచుకునేది కాదు, కష్టసుఖాలను పంచుకునేది, కలిసికట్టుగా జీవించేది. ప్రేమతో జరిగిన పెళ్ళి ప్రేమపూరితమైన సంతానాన్ని ఇస్తుంది. ప్రేమతో పెంచిన బిడ్డలు తిరిగి ప్రేమను పంచుతారు. ఒక ఆనందకరమైన సమాజం ఏర్పడుతుంది. అలాంటి సమాజానికి ప్రేమ, పెళ్ళి పునాదులు అవుతాయి.
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకరిపై ఒకరు ప్రేమను కానీ నమ్మకాన్ని కానీ ఏనాడూ కోల్పోలేదు ఆ సీతారాములు. అలాంటి కథను చదవడానికి తీరిక లేకపోయినా కనీసం ఎవరైనా చెప్పినప్పుడు వినాలి. అలాంటి దంపతుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.